నేను ఆల్ ఇండియా బంజారా ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ సుగుణాబాయిని. ముఖ్యంగా అసెంబ్లీలో జరిగినటువంటి మీ ప్రసంగాన్ని విన్నాను మేడం. సింధూరారెడ్డి మేడం, మీ మామగారికి ఏ శాంతి జరిగిందో సేమ్ మా జోలికి వస్తే అదే శాంతి మీ ఇంటిని ముట్టడిస్తాం. ఎంతటికైనా వెనకాడం. మా బంజారా మహిళలు తలుచుకుంటే మా అన్నదమ్ములు మేమంతా కలిసి ఢిల్లీ ఎక్కడికైనా కూడా రావడానికి మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరైతే ఏదైతే మీరు అక్కడ అసెంబ్లీలో మాటలు వెనక ముందు ఆలోచన లేకుండా మాట్లాడారో ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలనేసి విన్నవించుకుంటున్నాను మేడం. బంజారా మహిళలు కానీ బంజారా నాయకులు జోలికి వస్తే మాత్రం మేము సహించం మేడం. ఖబర్దార్. జై సేవాలాల్. ప్రెస్ రిపోర్టర్లందరికీ నమస్కారం. ఏఐబిఎస్ఎస్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నందు నేను ఒక మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మా ముఖ్య వాక్ ఏమంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ ఎక్కడైనా సరే మా యొక్క గిరిజనుల యొక్క ఆవేదన ఏముంది అనేది ఒక్క నాయకుడు కూడా ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచో ఎన్ని సంవత్సరాలు కొన్ని తరాల నుంచి ఎలా ఉన్నామో అలానే ఉన్నాము. కానీ ఏ ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క నాయకుడు రాజకీయ నాయకులు గెలుస్తారు, వాళ్ళదేదో వాళ్ళు చూసుకుంటారు, వెళ్ళిపోతున్నారు. కానీ గిరిజనులు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు అని ఏ ఒక్క నాయకుడు కూడా ఆలోచన చేయడం లేదు. మేము ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఒక విన్నపం విన్నవిస్తున్నాను. అది ఏమిటంటే మాకు ఒక్క సర్పంచ్ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏ పదవి కూడా మాకు ఏది గవర్నమెంట్ తరఫు నుంచి లేదు. ఇంకోటి ముఖ్యంగా ఏమంటే మా పిల్లలు తరతరాలు భవిష్యత్తు చాలా నాశనం అయిపోతున్నది. ఎందుకంగా ఏమిటంటే ఈ వాల్మీకుల్ని బోయాలని మాలో ఎస్టీలో చేర్చకండి. ఎందుకంటే తరతరాల నుంచి మా యొక్క ఆదివాసులు కొండల్లో గుట్టల్లో కట్లు కొట్టుకుంటూ బతుకుతున్నారే గాని కనీసం వాళ్ళు బాగోగులు ఏమి అని ఒక్క నాయకుడు కూడా ఆలోచన చేయలేదు. ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని, ఒక ఎమ్మెల్సీ గాని ఏ ఒక్కరూ ఆలోచన చేయలేదు. మా పాడుకు మమ్మల్ని వదిలేస్తున్నారు. అలానే కష్టపడి మేము జీవిస్తున్నాం గాని ఎవరిని ఆశించలేదు, ఎవరిని మేము అడక్కోలేదు. కాబట్టి మేము ఏమడుగుతున్నామంటే మా పిల్లలకు భావితరాలకు వాళ్ళకు ఒక మంచి దారిని ఇవ్వాలని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కవర్